చెప్తారు? లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? కొంచెం గట్టి చెప్పండి. ఓకే, ఈసీసీ వర్సెస్ ఎస్వహానా అయిపోయిందా? ఈసీసీ వర్సెస్ ఎస్వహానా. ఓకే, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్, ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అయిపోయింది కదా. ఓకే, సో మనకి ఈ రోజు నుంచి మనకి ప్రాజెక్ట్ సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అయిపోయింది కదా. వాట్ ఈస్ మీన్ బై ఎస్ఏపి, వాట్ ఈస్ ఈఆర్పి, వాట్ ఈస్ ఎస్వహానా, వాట్ ఈస్ హనా, ఓకే, ఆన్ ప్రిమైస్, ఇలాంటివన్నీ కూడా అయినాయి కదా. ఓకే, రైట్. సో ఈరోజు మనం ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని డిస్కషన్ చేద్దామండి. ఓకే, సో మరి ఇప్పటి వరకు ఏమైనాయి అనే దాని మీద ఒక ఐడియా ఇస్తాను మీకు. ఓకే, ఈ ఏరియాస్ అయినాయి. అలాగే ఎస్ఏపి ఓటీసీ ప్రాసెస్ కూడా మనం చెప్పుకున్నాం. సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పటి వరకు మనకి ఇవి ఈ క్లాసెస్ అయినవి మనకి లాస్ట్ 3 క్లాసెస్. మనకి ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి జస్ట్ లైక్ డెమో సెషన్ లాగా ఇచ్చాము. ఇవి మనకి లాస్ట్ 3 క్లాసెస్లో అండ్ లాస్ట్ 2 క్లాసెస్లో ఇవి డిస్కస్ చేసాం ఈ వీక్లో. ఓకే, సో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఎస్ఏపిలో మనకి ఏ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అనే దానికి సంబంధించి కూడా మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం మరి. ఓకే, సో ఎస్ఏపిలో మనకి ఏ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రాజెక్ట్స్లో మనం రియల్ టైంలో పనిచేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ టైప్స్ ఏంటి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్, కన్వర్షన్ ప్రాజెక్ట్. మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎస్ఏపి ఎస్టీలో మనకి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే సో ఈ ప్రాజెక్ట్స్ మనకి ఎక్కువ ఉంటాయండి. సో ఈ ప్రాజెక్ట్స్ మనకి మార్కెట్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మార్కెట్లో మనకి ఏ ప్రాజెక్ట్స్ మనకి ఎక్కువ ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎస్టీ కన్సల్టెంట్ కింద ఒక ఆర్గనైజేషన్లో మనం పని చేయాలి అంటే కంపల్సరీగా మనం ప్రాజెక్ట్ బేస్డ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్స్ మనకి రియల్ టైంలో ఈ ప్రాజెక్ట్స్ గురించి మనకి తెలిస్తే మనం కంపెనీలో ప్రాజెక్ట్ సిస్టమ్ ఏ కైండ్ ఆఫ్ మోడల్ మీద అయినా ఏ కైండ్ ఆఫ్ ఏరియాస్ మీద అయినా మనం వర్క్ చేయగలుగుతాం అనమాట. కాబట్టి మనకి ఈ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్,
సో అలాగే మనకి కన్వర్షన్ ప్రాజెక్ట్, అలాగే మనకి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్, ఇవి ఎస్ఏపిలో మనకి సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద మనకి చెప్తా ఉన్నారనమాట. సో జనరల్గా మనకి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడే ముందు అసలు మనకి కాల్స్ మనకి ఈ క్లయింట్ కాల్స్ ఎలా వస్తాయి, రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అనే అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, మనకి ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి కూడా మనం మాట్లాడదామండి. సో క్లయింట్ అంటే మనకి నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని క్లయింట్ అంటాం. అంటే సో మన క్లయింట్ వచ్చేటప్పటికి ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇది టైర్స్, మార్కెట్లో టైర్స్ అమ్మే ఒక కంపెనీ. ఓకే, ఒక టైర్స్ ఉంటాయి కదా, టైర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ఈ రబ్బర్ని పర్చేస్ చేసి టైర్స్ కింద రబ్బరు, స్టీల్స్ ఇవి పర్చేస్ చేసి దాన్ని టైర్స్ కింద మార్చి కస్టమర్స్కి అమ్ముద్ది అనమాట. ఇది ఈ క్లయింట్ వచ్చేటప్పటికి ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళ డేటా అంతా కూడా నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉందండి. సో వీళ్ళ డేటా అంతా ఎంఎస్ ఎక్సెల్లో ఉంది. వాళ్ళు మొత్తం దానికి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అంతా కూడా సో ఎంఎస్ ఎక్సెల్లోనే చేస్తారంట. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఈ కంపెనీ ఏదైతే ఉందో S/4 హనాలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటుంది అనమాట. దిస్ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ వాంట్స్ టు మూవ్ టు ఎస్ఏపి S/4 హనా. S/4 హనాలోకి ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మూవ్ అవుతుందన్నమాట. ఓకే, సో మార్కెట్లో దీనికి సంబంధించి మరి మూవ్ అవుతుందంటే ఇప్పుడు ఎస్ఏపి S/4 హనా ఇంప్లిమెంటేషన్ అనమాట ఇది. సో S/4 హనా ఇంప్లిమెంటేషన్ కాస్ట్ వచ్చేటప్పటికి దీంతో 50 crores అవుతుందంట. వీళ్ళు బిడ్ పెట్టారు 50 crores అని. ఎవరు? ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్ని ఎస్టిమేషన్ వేసి 50 crores మాకు మా బడ్జెట్ ఇది, మా 50 crores మీరు ఎవరైనా చేసి పెడితే ఓకే అని చెప్పి. సో కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఈ కంపెనీని, ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ని అప్రోచ్ అయ్యాయి అనమాట. అందులో కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఎగ్జాంపుల్. సో కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ ఇక్కడ IBM, TCS, సో ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా. ఈ కంపెనీస్ సో ఈ కంపెనీస్ ఏమైతే ఉంటాయో వీటిని కన్సల్టింగ్ కంపెనీస్ అంటారనమాట. ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఇవి మనకి IBM, TCS, అసెంచర్, క్యాప్జెమిని ఇలాంటివన్నిటిని కూడా మనం కన్సల్టింగ్ కంపెనీస్ అంటారు. ఓకే, ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఈ ఎస్ఏపి యూజ్ చేయనివి కంపెనీస్ ఏమున్నాయి అవి చూసుకుంటే వాటికి ఎస్ఏపి గురించి గైడ్ చేసి వాటికి ఇంప్లిమెంటేషన్ చేసి పెడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఇది మార్కెట్లో దగ్గర దగ్గర 5 years నుంచి ఉందనుకుందాం. ఓకే, ఈ క్లయింట్ వచ్చేటప్పటికి ఎంఆర్ఎఫ్ అనేవాడు 5 years నుంచి మార్కెట్లో ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉన్నాడో 5 years నుంచి మార్కెట్లో ఉన్నాడు. వీడు ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు, ఎస్ఏపి S/4 హనాలోకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నాడు. సో బిడ్ కాస్ట్ 50 crores పెడితే వీళ్ళందరూ దీంట్లో బిడ్లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి కొటేషన్ ఇచ్చారు. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొటేషన్ ఇచ్చారు. సో ఫైనల్గా అసెంచర్ని ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ షార్ట్ లిస్ట్ అయింది. ఫైనల్గా ఈ 50 crores దీన్ని ఫైనల్ అయిందనమాట.
ఇప్పుడు ఈ ఫైనల్ అయింది మొత్తం కలిపి ఇంప్లిమెంటేషన్కి అయ్యే ఖర్చులు మొత్తం అన్నీ కలిపి 50 crores అనమాట. 50 crores మొత్తం అంతా ప్రాసెస్ అయిపోవాలి, ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఈ అసెంచర్ ఏదైతే ఉందో దాని ఫైనల్ కాస్ట్ వచ్చేటప్పటికి 50 crores కాస్ట్ అవుతుంది. సో మరి ఈ 50 crores మొత్తం ఈ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఈ 50 crores అయిపోవాలి అంటే మరి ఈ అసెంచర్ ఏం చేస్తుంది అంటే మరి కొంతమంది రిసోర్స్ కావాలి కదా, కన్సల్టెంట్స్, వాళ్ళందరినీ మార్కెట్లో తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. సో మనకి మార్కెట్లో ఉన్న కన్సల్టెంట్స్, ఎంఎం కన్సల్టెంట్స్, సో ఇలా మనకి కన్సల్టెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇలా చాలా కన్సల్టెంట్స్, మనకు ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వచ్చిందంటే చాలామంది కన్సల్టెంట్స్ కావాలి. ఓకే. సో ఈ కన్సల్టెంట్స్ అందరూ కలిపి ఒక 100 మంది అవ్వచ్చు. అన్ని మాడ్యూల్ నుంచి ఒక 100 మంది కన్సల్టెంట్స్ కావాలనుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ 100 మందికి పేమెంట్లు ఇవన్నీ చేయాలి కదా, శాలరీస్ ఇవన్నీ ఈ 52 crores బడ్జెట్లోనే అవుతుందన్నమాట. సో ప్రాజెక్ట్ టైం వచ్చేటప్పటికి వీళ్ళు 18 monthsలో చేసి పెడతామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ టైం వచ్చేటప్పటికి 18 monthsలో ఈ ప్రాజెక్ట్ మేము కంప్లీట్ చేసేస్తాము, ఓకే అని చెప్పి వాళ్ళు ఈ దాంట్లో పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, 18 నెలల్లో కంప్లీట్ అయిపోవాలి ప్రాజెక్ట్ టైం ఫ్రేమ్ 18 months. ఈ కన్సల్టెంట్స్ అందరూ కావాలి. ఇప్పుడు ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ ఒక 5 members కావాలి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఒక 5 members, ఎస్డి కన్సల్టెంట్ ఒక 3 members. ఓకే. సో ఇది ఒక 4 members. వీళ్ళు ఎక్కువ ఉంటారు, ఎఫ్ఐసిఓ వాళ్ళు ఎక్కువ ఉంటారు. పీపీ కన్సల్టెంట్స్ ఒక 2. సో పిఎస్ కన్సల్టెంట్స్ ఒక 2, ఓకే ఒకళ్ళు. సో అబాబ్ కన్సల్టెంట్ ఒక 6 members, బేసిస్ ఒక 2 members, ఓకే సెక్యూరిటీ ఒక 2. సో ఇలా మనకి కన్సల్టెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఈ కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే సో ఇంప్లిమెంటేషన్ చేసి పెడతారు. ఇప్పుడు ఈ క్లయింట్ వచ్చేటప్పటికి ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్, నాన్ ఎస్ఏబి బ్యాక్గ్రౌండ్. ఈ కన్సల్టింగ్ కంపెనీ అసెంచర్ ఏం చేసి పెట్టాలంటే క్లయింట్కి కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాలి. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సో బేసిక్గా మరి ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ అసెంచర్ ఏం చేస్తుందంటే బెంచ్లో ఉంటారు కదా, అసెంచర్ బెంచ్లో ఉంటారు. సో బెంచ్ అంటే ఏంటి అంటే సో లైక్ ఇంకా ప్రాజెక్ట్స్ రాని వాళ్ళని బెంచ్లో పెడతారనమాట. ఇప్పుడు రిక్రూట్ చేసుకొని ఇంకా ప్రాజెక్ట్స్ మార్కెట్లో వస్తాయని చెప్పి బెంచ్లో పెడతా ఉంటారు. ప్రాజెక్ట్ రాగానే వాళ్ళని అలొకేట్ చేస్తారు. బెంచ్లో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఒకవేళ బెంచ్లో ఉన్న వాళ్ళు సరిగా పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూ చేయలేదనుకోండి, మనకి నౌకరీ ప్రొఫైల్స్ అలాగే జాబ్ పోర్టల్స్, లింక్డ్ఇన్ ఇలాంటి వాటిలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో నౌకరీ, జాబ్ పోర్టల్స్, లింక్డ్ఇన్ అలాంటి వాటిల్లో పోస్ట్ చేస్తూ ఉంటారండి. ఓకే జాబ్స్. సో అంటే మీకు కాల్ వస్తుంది, సింపుల్గా మాట్లాడుతూ ఎస్టీ కన్సల్కి కాల్ వస్తుంది. సో మీకు కాల్ వచ్చింది అంటే మీరు అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. ఓకేనా? సో మీరు కాల్ వచ్చిందంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. మొత్తం మనకి ఎన్ని రౌండ్స్ ఉంటాయి? సో మనకి మొత్తం కూడా 3 రౌండ్స్ ఉంటాయండి, మెయిన్లీ 3 రౌండ్స్ ఉంటాయి మొత్తం. సో మనకి టెక్నికల్ రౌండ్స్ మొత్తం మనకి 3 రౌండ్స్ ఉంటాయి. సో ఇందులో స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత క్లయింట్ రౌండ్స్ లేదా మేనేజర్ రౌండ్స్ ఉంటాయి, తర్వాత హెచ్ఆర్ ఉంటుంది. సో ఈ 3 రౌండ్స్ క్లియర్ అయితేనే
మీరు ప్రాజెక్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే మీ ప్రాజెక్ట్ రావాలి అంటే కంపల్సరీగా మీరు ఈ 3 రౌండ్స్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి. అప్పుడే మీకు ప్రాజెక్ట్ అనేది వస్తుంది, లేకపోతే ప్రాజెక్ట్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో కాబట్టి మీకు ప్రాజెక్ట్ రావాలి అంటే సో కంపల్సరీగా మనం ఈ టెక్నికల్ రౌండ్స్ అనేవి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ టెక్నికల్ రౌండ్స్ 2-3 కూడా మనం క్లియర్ చేసుకుంటేనే మనకి మార్కెట్లో మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఈ 3 రౌండ్స్ మనం క్లియర్ చేసుకోకపోతే మార్కెట్లో మనకి ప్రాజెక్ట్ అనేది రాదు. కాబట్టి ఫస్ట్ మనం ఈ ప్రాజెక్ట్ సంబంధించి స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో అప్పుడు మీకు ప్రాజెక్ట్ వస్తుంది. సో ప్రాజెక్ట్ వస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు అందరూ కూడా క్లయింట్ లొకేషన్ మూవ్ అవ్వాలన్నమాట. సో వీరందరూ కూడా క్లయింట్ లొకేషన్ ఒకప్పుడంటే కొన్నిసార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి వర్క్ అటెండ్ అవుతూ ఉంటాము. ఇక్కడ మిమ్మల్ని ఈ రిక్రూట్మెంట్ స్టార్ట్ అవ్వకముందు ఎసెంచర్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని, ఒక ప్రాజెక్ట్ డెలివరీ హెడ్, లేదా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని రిక్రూట్ చేసుకుంటుంది ఫస్ట్. ఓకే, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లేదా ఒక ప్రాజెక్ట్ డెలివరీ హెడ్ రిక్రూట్ అవుతారండి. ఓకే, సో ప్రాజెక్ట్ డెలివరీ హెడ్ లేదా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే కొంతమంది ప్రాజెక్ట్ లీడ్స్ని రిక్రూట్ చేసుకుంటాడు. ఈ ప్రాజెక్ట్ లీడ్స్ ఏంటంటే కన్సల్టెంట్స్కి స్క్రీనింగ్ చేస్తారనమాట. ఓకే, స్క్రీనింగ్ లేకపోతే ఈ 2 రౌండ్స్ కండక్ట్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అందరికీ అర్థమవుతుందా ప్రాసెస్ నేను చెప్పేది? సో కాబట్టి మీ అందరికీ కూడా సో మనకి ఈ ఇంతమంది రిక్రూట్మెంట్ ఉంటారనమాట. ఎవరీ కన్సల్టెంట్ షుడ్ మూవ్ టు క్లయింట్ లొకేషన్ ఫర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మీకు కన్సల్టింగ్ కంపెనీ అంటే మీ పేరెంట్ కంపెనీ వచ్చేటప్పటికి అసెంచర్ అనమాట. సో మీ పేరెంట్ కంపెనీ వచ్చేటప్పటికి అసెంచర్, మీ క్లయింట్ వచ్చేటప్పటికి ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ క్లయింట్, ఈ క్లయింట్ కోసం పనిచేస్తారు. అంటే ఈ క్లయింట్ వర్క్ మీరు అసెంచర్ నుంచి చేస్తారు. సో అసెంచర్ అనేవాడు మీకు ఎవ్రీ మంత్ సాలరీ అనేది పేరోల్ చేస్తాడు అనమాట, మీ అకౌంట్లో వేస్తాడు ఎవ్రీ మంత్ అసెంచర్ అనేవాడు. సో ఈ క్లయింట్ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవడైతే ఉన్నాడో వీడికి సంబంధించిన వర్క్ మీరు అసెంచర్ ఎంప్లాయీ కింద మీరు పనిచేస్తారనమాట. ఓకే, అలాగే మీరు ఇక్కడ పేరోల్ కంపెనీ అంటే అసెంచరే మీకు మీ శాలరీ అవన్నీ వేసేది అసెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇక్కడ మీరు ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్కి క్లయింట్ లొకేషన్ మూవ్ అయినప్పుడు మీరు ఎంఆర్ఎఫ్కి కాంట్రాక్ట్ ఎంప్లాయీ కింద తీసుకుంటారనమాట. ఓకేనా? కానీ నీ పేరెంట్ కంపెనీ వచ్చేటప్పటికి అసెంచర్, నీకు శాలరీ వేసేది అసెంచర్. ఈ శాలరీ వేసినందుకు గాను ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ దీంట్లో బిల్లబుల్ హవర్స్ అని ఉంటాయి. అంటే నువ్వు రోజు పనిచేసిన హవర్స్ ఉంటాయి కదా, ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఫిల్ చేయాలి. అంటే రోజుకి 8 అవర్స్ చొప్పున. సో మనకి వీక్లీ 5 × 8 40 అవర్స్ మనం పనిచేసాము అని చెప్పి ఈ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనం 40 అవర్స్ బుక్ చేసుకుంటే టైం షీట్ ఈ అసెంచర్ రోడ్ ఏం చేస్తాడంటే దానికి పేమెంట్ చేస్తాడు అనమాట. అర్థమవుతుందా అందరికీ నేను చెప్పేది?
సో మనకి రియల్ టైంలో మనకి ఎలా ఉంటుంది అంటే, మీకు రిక్వైర్మెంట్ ఫస్ట్ మీరు ఎస్ఏపి ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కొన్ని ఫేజెస్ ఉంటాయండి. సో కొన్ని ఫేజెస్ అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొన్ని మెథడాలజీస్ ఉంటాయి. మెథడాలజీస్ అనేది అప్కమింగ్ క్లాసెస్లో మనం ఎస్ఏపి సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మనం చెప్పుకుందాము. ఫేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సర్టెన్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్లో మనం ప్రతి ఫేజ్లోనూ మనం కంప్లీట్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. సార్ మీ వాయిస్కి నాయిస్ ఎక్కువ వస్తుంది సార్. నాయిస్ ఏమి రావట్లేదండి, ఇంతే ఇంకా ఇదే వాయిస్ వస్తుంది. అంతకుముందు కూడా ఇదే కదా, అందరికీ వాయిస్ వినపడుతుందా? బెటర్గానే ఉంది సార్, కొంచెం నాయిస్ సౌండ్. మేబీ వేరే ప్లేస్ నుంచి మాట్లాడుతున్నాను. సో అందరికీ ఓకేనా? ఓకే. సో కామన్ ఇంప్లిమెంటేషన్. సో బేసిక్గా మనకి కామన్గా ఇంప్లిమెంటేషన్ సంబంధించి మనకి ఫేజెస్ అన్నమాట. సో కామన్ ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ అంటే మనకి ప్రతి ప్రాజెక్ట్ అంటే ప్రతి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో కామన్గా సర్టైన్ ఫేజెస్ అనేవి ఉంటాయండి. ఆ సర్టైన్ ఫేజెస్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ప్లానింగ్ ఫేజ్, డాక్యుమెంట్ ఫేజ్, కాన్ఫిగరేషన్ ఫేజ్, సో ఇలా మనకి ఫేజెస్ ఉంటాయండి. కామన్గా ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ ఇంప్లిమెంటేషన్ చూసుకున్నా సరే దాంట్లో కొన్ని ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ప్లానింగ్ ఫేజ్ అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎంతమంది రిసోర్స్ కావాలి, టోటల్గా రిసోర్స్ ఎంతమంది కావాలి, ఓకేనా. సో ప్లానింగ్ ఫేజ్లో ఏముంటుంది, టోటల్ రిసోర్స్ ఎంతమంది, ఈ ప్రాజెక్ట్ ఎంతమంది రిసోర్స్ కావాలి, వాళ్ళ కాస్ట్ ఎంత అవుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కాస్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా చాలా హై లెవెల్ డిస్కషన్స్ అన్నమాట. ఇందులో మీ రోల్ అంటే పెద్ద ఏమి ఉండదు. ఓకే. సో ఆ తర్వాత మీరు డాక్యుమెంట్లు రెడీ చేయగలగాలి. సో ప్లానింగ్ ఫేజ్ అయిపోయిన తర్వాత సర్టైన్ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు సిస్టంలో కాన్ఫిగరేషన్ చేయాలి. ఆ తర్వాత మనం మల్టిపుల్ టెస్ట్ సినారియోస్ని కండక్ట్ చేసి టెస్టింగ్ ఎగ్జిక్యూషన్ చేయాలన్నమాట. తర్వాత క్లయింట్ దగ్గర ఏదైతే డేటా ఉంటుందో నాన్ ఎస్ఏపి సిస్టమ్, ఆ నాన్ ఎస్ఏపి సిస్టంలో ఉన్న డేటా మొత్తం కూడా ఎస్ఏపిలోకి తీసుకురావాలన్నమాట. సో ఫైనల్గా ప్రాజెక్ట్ అనేది నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మూవ్ అయిపోవాలి. అంటే ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న డేటా ఎంతైతే ఉంటుందో, క్లయింట్ 5 ఇయర్స్ నుంచి ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నాడు కదా, ఆ 5 ఇయర్స్ డేటా మొత్తం కూడా ఎస్ఏపిలో వచ్చేయాలి. దాన్నే డేటా మైగ్రేషన్ అంటారు. ఓకే. సో మరి ఇలా మనకి సర్టైన్ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఈచ్ ఫేజ్లో మనం ఏం చేయాలి అనేదే ప్రాజెక్ట్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని రేపొద్దున టెస్టింగ్ ఫేజ్లో వేయచ్చు మిమ్మల్ని, లేదా కాన్ఫిగరేషన్ ఫేజ్లో వేయచ్చు, లేకపోతే డేటా మైగ్రేషన్ ఫేజ్లో వేయచ్చు, లేకపోతే అన్ని ఏరియాస్లోనూ పనిచేయచ్చు. సో ఎండ్ టు ఎండ్ అంటే ఇక్కడ అన్ని ఫేజెస్లో మనకి ఉన్నట్లయితే దాన్ని మనం ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అంటారనమాట. ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి? సో ఎస్ఏపి కన్సల్టెంట్ అనేవాడు ఆల్ ఫేజెస్లో ఉన్నాడు అంటే దాన్ని మనం ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటారనమాట. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. అర్థమవుతుందా మీకు? సో ఎండ్ టు ఎండ్ అంటే ఏంటి? సో నాన్ ఎస్ఏపి క్లయింట్ అనేవాడు కంప్లీట్గా సో అన్ని ఫేజెస్లో ఆక్యుపై ఉన్నాడు. సో అన్ని ఏరియాస్లోనూ వర్క్ చేస్తున్నాడు. సో అలాంటప్పుడు ఎండ్ టు ఎండ్ అంటాం అనమాట. అన్ని ఫేజెస్లో ఉంటే ఎండ్ టు ఎండ్. రేపు పొద్దున మీకు హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేసినప్పుడు సో మిమ్మల్ని ఇలా అడుగుతారు, సో హ్యావ్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ది
ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అని అడుగుతారు. అంటే ఏంటి, నువ్వు అన్ని ఫేజెస్లోనూ ఆల్ ఏరియాస్లోనూ అన్ని ఫేజెస్లోనూ నువ్వు ఉన్నావా అని అడుగుతారు. అర్థమైందా? సో ఎస్, ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎస్ఏపి ఆల్ ఎస్ఏపి ఎస్4హనా ఆల్ ఇంప్లిమెంటేషన్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్. ఓకేనా? సో కాబట్టి మీరు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్లో పనిచేసాము అంటే కంపల్సరీగా మనకి కొంచెం ఎక్కువ మనకి గుర్తింపు అనేది ఉంటుంది అనమాట. ఎండ్ టు ఎండ్లో చేసాము 2 ఇంప్లిమెంటేషన్ ఎస్4హనాలో అంటే రేపొద్దున మీరు ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్తారు కదా, ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు. సో ఒక ఇంప్లిమెంటేషన్ ఎస్4హనాది రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలండి. ఒక సపోర్ట్ ఎస్4హనాది రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలి. సో ఈసీసీలో ఒక ఇంప్లిమెంటేషన్ యాడ్ చేసుకోవాలి. సో ఒకవేళ మీది టోటల్ 5 years ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో మీరు కంపల్సరీగా ఈ ఈ 4 ప్రాజెక్ట్స్ అనేది కంపల్సరీగా ఉంటే మీ రెజ్యూమేలో ఆల్రెడీ రియల్ టైమ్ కన్సల్టెంట్ కింద సో 4 ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమేలో ఉన్నట్లయితే మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఏంటి, తొందరగా మనకి మార్కెట్లో కాల్ వస్తుంది. ఓకే, ఫ్రెషర్స్ అయితే ఈ ఇంప్లిమెంటేషన్ అవేమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ స్కిల్స్ వాటి మీద కమాండ్ తెచ్చుకుంటే, సో టెస్టింగ్ వాటి మీద కమాండ్ తెచ్చుకుంటే మనం జాబ్స్ కన్నా మూవ్ అవ్వచ్చు అనమాట దీంట్లో పర్టికులర్గా. ఓకేనా? సో అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ మనకి. కాబట్టి ఇంప్లిమెంటేషన్లు 2 ప్రాజెక్ట్స్ అంటే ఈసీసీలో ఒక ప్రాజెక్ట్, ఎస్4హనాలో ఒక ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్స్ మనకి రెజ్యూమేలో యాడ్ చేసుకున్నట్లయితే సో కంపల్సరీగా మనకి సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అంటే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అంటే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఇంప్లిమెంటేషన్ చేశాడు అంటే మొత్తం సో మనకి ఇంప్లిమెంటేషన్ చేశాడు అంటే చాలా వ్యాలిడ్ అనమాట. అంటే కంపెనీస్ ఐడెంటిఫై చేస్తాయి, గుర్తిస్తాయి ఇంప్లిమెంటేషన్ చేశాడంటే. ఓకేనా? సో కాబట్టి మనకి ఇలా మనకి కంపెనీలో ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు జనరల్గా మనం ఫస్ట్ డే ఏం చేయాలి, సెకండ్ డే ఏం చేయాలో కూడా చెప్తాను. వన్స్ మీరు 2 రౌండ్స్ మీరు క్లియర్ చేసుకున్న తర్వాత, అంటే ఒక ప్రాజెక్ట్లో మీరు 2 రౌండ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత హెచ్ఆర్ రౌండ్, శాలరీ డిస్కషన్. హెచ్ఆర్ రౌండ్ పెద్ద ఏమి ఉండదండి. ఓకే, హెచ్ఆర్ రౌండ్ అంటే ఏం లేదు, మీ ఎక్స్పీరియన్స్ అవన్నీ వాళ్ళు అడుగుతారు, పలానా ఎక్స్పీరియన్స్ ఏముంది, దీంట్లో ఏముంది ఎక్స్పీరియన్స్, మీ శాలరీ డిస్కషన్స్ రాసుకొని ఇంకా ఫైనల్ చేసేస్తారు హెచ్ఆర్ వాళ్ళు. హెచ్ఆర్ వాళ్ళది ఏమి ఉండదు రోల్. మెయిన్ వచ్చేటప్పటికి 2 టెక్నికల్ ఇంటర్వ్యూసే మెయిన్. ఓకేనా? సో మరి మీకు ఒకవేళ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ఏముంది మీకు ఏంటంటే ఇక్కడ మీకు 2 కంపెనీస్ ఉన్నాయి కదా. ఒక కంపెనీ వచ్చేటప్పటికి పేరెంట్ కంపెనీ అసెంచరు, రెండోది వచ్చేటప్పటికి ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్. సో అసెంచర్ వాడు మీకు ల్యాప్టాప్ ఇస్తాడండి. సో అసెంచర్ వాడు ల్యాప్టాప్ ఇస్తాడు, అలాగే క్లయింట్ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ల్యాప్టాప్ ఇస్తాడు. ఈ 2 ల్యాప్టాప్స్ ఉంటాయి మీకు. సో అసెంచర్ ప్రైవేట్ లిమిటెడ్లో ట్రైనింగ్స్ ఉంటాయి మీకు, అలాగే ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ ఒక 2 weeks ట్రైనింగ్స్ ఉంటాయి.
ఈ ట్రైనింగ్స్ అంటే మామూలుగా జనరల్ ట్రైనింగ్స్ ఇవి మీకు కాన్సెప్ట్ సంబంధించినవి కావు. ఈ ట్రైనింగ్స్ మీరు సెక్యూరిటీ మీద, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, ఫిక్స్డ్ అసెట్స్ మీద, ఆ కంపెనీలో ఎలా ఉండాలి, పాలసీ ఏంటి, ఆ కంపెనీలో ఉండే పాలసీస్ మీద, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అంటే ఐటీ మనం అసెట్స్‌ని మిస్‌యూజ్ చేయకూడదు. డేటా ఏదైతే ఉందో అది మనం బయట వాళ్ళకి షేర్ చేయకూడదు. డాక్యుమెంట్లు బయట పబ్లిక్ ప్రొఫైల్‌లో పెట్టకూడదు. ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే రేపొద్దున నువ్వు క్లయింట్ ప్రాజెక్ట్‌కి రిక్రూట్‌మెంట్ అయిన తర్వాత ఆ ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ డేటా అంతా తీసుకెళ్ళి యూట్యూబ్‌లోనో లేకపోతే ఫేస్‌బుక్‌లోనో పెడితే మొత్తం అంతా తెలిసిపోతది. అవతల వాళ్ళకి అంటే మన డేటా లీకేజ్ అనేది అయిపోతదనమాట. అందుకే మీరందరూ కూడా యూ హావ్ టు సైన్ ద నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ మీద సైన్ చేయాలి అందరూ కూడా. సో ఎవ్రీ కన్సల్టెంట్ కూడా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి మీరు ప్రతి కన్సల్టెంట్ ఇక్కడ మా డేటాని ఎవరికి షేర్ చేయము. ఓకే. సో కంపెనీ రూల్స్కి అబైడ్ అయి ఉంటాము అని చెప్పి మీరు అందరూ కూడా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. మళ్ళీ ప్రాజెక్ట్ వన్స్ ఓకే అయిన తర్వాత మళ్ళీ నేను ఒక 2 నెలల లీవ్ కావాలి, ఒక 5 నెలల లీవ్ కావాలంటే వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే ప్రాజెక్ట్ అంటేనే ఒక సర్టైన్ టైం క్లయింట్‌తో ఎస్ఎల్ఏ ఉంటుంది. సో వన్స్ మనం ప్రాజెక్ట్ సెలెక్షన్ అయిన తర్వాత నేను 10 రోజులు సెలవు చేసుకోవాలి, 25 రోజులు ఇంటికెళ్ళాలి అంటే ఇవ్వరు. ఓకే. అవసరమైతే నిన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారు కానీ ఇవ్వరు. కాబట్టి ఇక్కడ సో అందుకే ఏంటంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీద మీరందరూ కూడా సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎసెంచర్ వచ్చేటప్పటికి మీకు ల్యాప్టాప్లో మీరు ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అయ్యి వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ క్లయింట్ సంబంధించినవి కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరిద్దరు ఈ ఈ ఈ ఇది అయిన తర్వాత దీని సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఏంటి ఈ సర్టిఫికేషన్ అంటే ఏంటి నువ్వు వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అది చాలా ఈజీ, అవన్నీ కూడా అందరూ పాస్ అవుతారు. 10 మంది ఉంటే 10 మంది పాస్ అవుతారు. అది పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఓకే. సో అప్పుడు మీకు సర్టిఫికేషన్ వచ్చుద్ది అనమాట. అంటే ఏంటి ఎలిజిబిలిటీ అనమాట. ఆ తర్వాత ఫస్ట్ డే ఏం చేయాలి మీరు? సో ఫస్ట్ డే మీరు ల్యాప్టాప్ సంబంధించిన యాక్సెస్ తీసుకోవాలి. అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు ఇప్పుడు ల్యాప్టాప్ లాగిన్ అవ్వాలి అంటే ఐటీ వాళ్ళు ఉంటారనమాట. సో ఐటీ డిపార్ట్మెంట్లో దగ్గరికి వెళ్ళి మీకు మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవన్నీ సెటప్ చేసుకోవాలి. సో అలాగే మీకు టెంపరరీ కార్డు, సో మీకు ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు కూడా జనరేట్ చేస్తారు. ఐడి కార్డు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంపెనీలో మరి యాక్సెస్ అవ్వాలంటే ఐడి కార్డు ద్వారానే అవుతారు. ఐడి కార్డు లేకపోతే కంపెనీలో యాక్సెస్ అవ్వరు కదా. సో కాబట్టి ఐడి కార్డు కంపల్సరీ. ఓకే. నా స్క్రీన్ వినపడుతుందండి? నా వాయిస్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఏమైనా ఉందా? వినపడుతుందా? ఓకే. ఓకే. ఒకవేళ వినకపోతే చెప్పండి. సో ఐడి కార్డు జనరేషన్. సో మనం ఐడి కార్డు ఉంటుంది కదా, ఆ ఐడి కార్డు అనేది సెటప్ చేస్తారనమాట. సో అది మనం చేయించుకోవాలి. సో ఆ తర్వాత మీరు మీ ప్రాజెక్ట్ మేనేజర్ని మీట్ అవుతారనమాట. సో మీ ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని మీకు టీమ్ని పరిచయం చేస్తాడనమాట. టీమ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో టీమ్ ఇంట్రడక్షన్లో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ టీంలో మీరు యాడ్ అవుతున్నారు కాబట్టి. సో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో కాబట్టి టీమ్ ఇంట్రడక్షన్ అనేది మస్ట్ అనమాట. ఓకే. సో ల్యాప్టాప్, ఐడి కార్డ్ జనరేషన్, టీమ్ ఇంట్రడక్షన్. ఓకే. సో ఆ తర్వాత మీరు టీంలో మీరు పార్టిసిపేషన్ అవ్వచ్చు అనమాట. మీ టీమ్ లీడ్స్ ఉంటారు కదా,
టీమ్ లీడ్స్ మీకు గైడ్ చేస్తారనమాట. సో, టీమ్ లీడ్స్ మీకు సో, ఫస్ట్ డేనే కేటీ ప్లానింగ్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు రిక్వైర్మెంట్‌ని బట్టి. సో, మీకేంటంటే సర్వర్ సంబంధించి అంటే మనకి రియల్ టైమ్‌లో మనం కొన్ని సర్వర్స్ మీద పని చేయాల్సి ఉంటదనమాట. ఆ సర్వర్స్ వచ్చేటప్పటికి ఈ సర్వర్స్ సంబంధించిన యాక్సెస్ మీరు తీసుకోవాలండి. ఈ సర్వర్ సంబంధించి యాక్సెస్ కోసం మీరు అప్లై చేసుకోవాలి. లాగిన్ క్రెడెన్షియల్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే చిన్న కేటీ ప్లాన్ ఇస్తారనమాట. కేటీ ప్లానింగ్ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. మీకు ఈ కేటీ ప్లానింగ్‌లో సర్వర్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్‌ని చూసి నువ్వు ఎవరెవరికి మెయిల్స్ చేయాలి, ఎలా సర్వర్ సంబంధించిన యాక్సెస్ ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ ఉంటదనమాట. సో, ఆ తర్వాత దీన్ని మనం ఈ ఈ మొత్తం ఆన్‌బోర్డింగ్ ఇదంతా ఆన్‌బోర్డింగ్ అంటే క్లయింట్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో పార్ట్ అనమాట. ఇయన్నీ సర్వర్స్ నువ్వు తెచ్చుకొని ఓకే. సర్వర్ సంబంధించిన మెయిల్స్ ఇవన్నీ గూడా మనం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పంపిస్తే వాళ్ళు నీకు సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు జనరల్‌గా. సో, దీనికి సంబంధించి మీరు కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. సో, మనం సర్వర్‌ని ఎలా తీసుకోవాలి అని చెప్పి సెక్యూరిటీ టీమ్ వాళ్ళకి మనం టికెట్ రైజ్ చేయాలనమాట. టికెట్ రైజ్ చేయాలి. అలాగే కొన్ని జీఆర్‌సీ టూల్స్ ఉంటాయన్నమాట. సో, ఈ జీఆర్‌సీ టూల్ ద్వారా మనం సర్వర్ సంబంధించిన రోల్స్‌ని అప్లై చేసుకుంటామనమాట. సో, ఈ జీఆర్‌సీ టూల్ ద్వారా మనం సర్వర్ సంబంధించిన యాక్సెస్ అప్లై చేసుకుంటాం. అలాగే టికెట్ రైజ్ చేస్తాం సర్వీస్ నో టూల్‌లో. సో, మనకి ఇలా ఉంటదండి రియల్ టైమ్‌లో టీమ్ ఇంట్రడక్షను. ఓకే. సో, ఆ తర్వాత మీరు మీ టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో మీకు ఈ సర్వర్ సంబంధించి కేటీ ప్లాన్ నుంచి తీసుకోమంటాడు. ఎందుకంటే సర్వర్స్ వచ్చేసినాయి యాక్సెస్ అంటే ఇంక నువ్వు వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేసినట్టే. కాబట్టి సర్వర్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీరు వర్క్‌కి రెడీ అయిపోవాలని అర్థం. కాబట్టి మాక్సిమం ఏంటంటే కంపెనీస్ ఏం చేస్తాయి తొందరగా సర్వర్ యాక్సెస్ వచ్చేలాగా చూస్తాయి. కాబట్టి సర్వర్ యాక్సెస్ మీరు ఇమ్మీడియేట్‌గా తెచ్చుకోవాల్సి ఉంటది. రియల్ టైమ్‌లో సర్వర్స్ అంటే మనకి శాండ్ బాక్స్ సర్వరు, డెవలప్‌మెంట్ సర్వరు, క్వాలిటీ సర్వరు, ప్రీ ప్రొడక్షన్ సర్వరు, ప్రొడక్షన్ సర్వర్ ఇలా మనకి రియల్ టైమ్‌లో ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి. ప్రొడక్షన్ సర్వర్స్ ఈ సర్వర్స్ అన్నీ కూడా మనం యాక్సెస్ తీసుకొని ఓకే. సో, యాక్సెస్ ఎట్లాగొట్ట మరి తెప్పించుకోవాలి. సో, దానికి జీఆర్‌సీ టూల్ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ సీనియర్ ఎవరైతే ఉన్నాడో వాడు రోల్స్ ఇచ్చేస్తాడు. ఈ రోల్స్ అప్లై చేసుకోమని చెప్తాడు. ఎలాగా అప్లై చేసుకోవాలన్నది కూడా చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మీరు సర్వీస్ నోడ్‌లోకెళ్ళి ఒక టికెట్ రైజ్ చేసి వాడికి అసైన్ చేస్తారు సెక్యూరిటీ వాళ్ళకి. సెక్యూరిటీ వాళ్ళకి అసైన్ చేస్తే అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు నీకు యాక్సెస్ ఇస్తారంటే సో, మనకి ఈ ఆల్ పైనున్న సర్వర్స్ అన్నిట్లికి కూడా లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారనమాట. సో, వన్స్ సర్వర్ యాక్సెస్ వచ్చిన తర్వాత మనం సిస్టమ్ సెటప్ చేసుకోవాలి. ఆల్ సర్వర్స్‌కి సిస్టమ్ సెటప్ చేసుకోవాలి. సో, కాబట్టి మనం సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ సెటప్ అనేది చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఇది మనకి ఓవరాల్‌గా ప్రాసెస్ అండి. ఓకే. సో, అంటే ఏంటి ఒక రియల్ టైమ్‌లో మనకి ఉండే ప్రాసెస్ అయితే ఇది. ఓకే. సో, ఇవి కామన్‌గా మనం ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో ఉండే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ డే మీరు చేయాల్సిన పనులివి.
సో మిగతా మీకేంటంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి బిజినెస్ ప్రాసెస్ మీద కొన్ని కేటీ ప్లాన్ చెప్తారు. బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఓవరాల్గా క్లయింట్కి సంబంధించి మనం అంతకుముందు చెప్పుకున్న ఓటీసీ ఏరియాస్ లైక్ ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇందులో పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఏమున్నాయి, సో మనకి ఓవరాల్గా ప్రైజింగ్ అంటే అందులో ఉన్న క్లయింట్ ఏమేమి బిజినెస్ చేస్తాడు. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏమున్నాయి, డివిజన్స్ ఏమున్నాయి. ఓకే. సో అలా ప్రోడక్ట్స్ ఇలా ప్రతిదీ కూడా మనకి ఒక డాక్యుమెంట్ మనకి ఇచ్చి చదువుకోమంటారు, లేదా వాళ్ళే కేటీ ప్లానింగ్ ఇవ్వచ్చు అనమాట. మ్యాక్సిమం ఏంటంటే కంపెనీస్లో ఏంటంటే ఎక్కువ చెప్పరు. కంపెనీస్లో జాయిన్ అయిపోతే ఎక్కువ చెప్పరేమి. ఓకే. మనకి డాక్యుమెంట్లు ఇచ్చేసేసి చదువుకోమంటారు. అర్థమైందా? మనం ఆ డాక్యుమెంట్లు చదివే అంత ఓపిక మనకు ఉండాలి. అందుకే ట్రైనింగ్ నుంచి మీరు పేషెంట్గా ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని స్పూన్ ఫీడింగ్ లాగా మనం చెప్తాం, బట్ రియల్ టైంలో మీకు అట్లా చెప్పరండి. రియల్ టైంలో మీకు 10 లక్షల ప్యాకేజ్ కాబట్టి వాళ్ళు ఏదో ఒక డాక్యుమెంట్ ఇచ్చేసేసి చేసేసుకో అంటారు. అలా మనం 3 నెలలు కొంచెం స్ట్రగుల్ అవుతాం. కంపల్సరీగా రియల్ టైం ప్రాజెక్ట్స్లో జాయిన్ అయితే ఒక 3 మంత్స్ వరకు స్ట్రగులింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఆ 3 మంత్స్ అయిపోయిన తర్వాత మీరే మళ్ళీ వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. అంటే వేరే వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేసుకున్నప్పుడు మీరే వాళ్ళకి గైడ్ చేస్తారు. సో ఈ స్ట్రగులింగ్ పీరియడ్లోనే మనకి చాలా చాలా కొత్త విషయాలు అనేది తెలుస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఐటీలోకి ఇమీడియట్గా ల్యాండ్ అయిపోతే అక్కడ అన్నీ చేసేయలేరు. ఇనిషియల్ స్టేజ్లో కొంచెం మరి స్టాండర్డ్ ఇక్కడ నేర్చుకున్న దానికి అక్కడ ఉన్న దానికి కొంచెం కంపారిజన్ చేసుకొని డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు డిఫరెన్స్ ఉంటుందంటే అక్కడ కోట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని 50 ప్లాంట్లు, 20 ప్లాంట్లు, 30 ప్లాంట్లు అలా ఉంటాయి. ఓకే. అన్ని ప్లాంట్స్ మళ్ళీ అన్ని మెటీరియల్స్ ఉంటాయి. అంత డేటా హ్యూజ్ డేటా ఉంటుంది. ఇప్పుడు ఆ డేటా అంతా కూడా ఇక్కడ మనం నేర్చుకునేది ఇక్కడ ఏదైనా వెండర్ క్రియేట్ ఒకటో రెండో క్రియేట్ చేస్తాం. బట్ రియల్ టైంలో వెండర్స్ 1000 మంది వెండర్స్ ఉంటారు. కస్టమర్స్ ఒక బోల్డ్ మంది ఉంటారు. సో మరి ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకునే దానికి అక్కడ నేర్చుకునే దానికి కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనం ఆ 3 నెలల్లో నేర్చుకుంటాం అనమాట. సో మీకు ఎందుకంటే 5 ఏళ్ళు పెట్టుకొని కంపెనీలోకి వెళ్ళిపోతే ఇమీడియట్గా ప్రాజెక్ట్లో సస్టైన్ అవ్వటం అనేది కన్ఫామ్గా చెప్పలేము మనం. కొంచెం టైం పడుతుంది. ఆ టైం డ్యూరేషన్లోనే మీకు మీరు అనుకున్న ప్యాకేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో కాబట్టి డే 1లో మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఇవి. ఒక ఎస్డి కన్సల్టెంట్ కింద ఒక ఆర్గనైజేషన్లో మూవ్ అయితే సో ఒక డే వన్లో మనం చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఇవే. ఓకే. డే 1లో మనం చేయాల్సిన ఏరియాస్ ఇవేనండి. సర్వర్ సంబంధించిన యాక్సెస్ కూడా ఇవన్నీ కూడా. సో మనకి సర్వర్ ఉంది కదా, ఇది ఈసీసీ సర్వర్, ఇది ఎస్వాహానా సర్వర్. ఇక్కడ మీరు వర్క్ చేసేది ఓన్లీ డమ్మీ సర్వర్లోనే పనిచేస్తారండి. ఇక్కడ మీరు వర్క్ చేసేది ఓన్లీ డమ్మీ సర్వర్లోనే. అర్థమైందా? డమ్మీ సర్వర్లోనే పనిచేస్తారు. ఇక్కడ రియల్ టైం సర్వర్లో మనం రియల్ టైంలో అయితే మనకి ఇలాంటివి శాండ్ బాక్స్, డెవలప్మెంటు, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్ అని ఉంటాయి. దాన్ని మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఓకే. సో అవి మనం అప్కమింగ్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో అన్నీ కూడా నెక్స్ట్ 3 క్లాసెస్ అంటే నెక్స్ట్ వీక్ మనకి 3 క్లాసెస్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఒకవేళ సాటర్డే లేకపోతే సండే పెడతాం. సో మనకి ఈ 3 క్లాసెస్ మొత్తం కూడా ప్రాజెక్ట్ రిలేటెడే ఉంటాయి నెక్స్ట్ వీక్ అంతా కూడా. కాబట్టి సో మనకి అందులో ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అటెండ్ అయితే మీకు అర్థమవుతుంది. తర్వాత వీక్ నుంచి ఇంకా కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతాయి సిస్టంలో. ఓకే. ఇప్పుడు మీరు ఈ సర్వర్ యాక్సెస్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ కనపడుతుంది కదా డిస్క్రిప్షన్, అప్లికేషన్ సర్వర్, ఇన్స్టాంట్ నెంబర్, సిస్టమ్ ఐడి. ఇది ఏదైతే ఉందో ఇవి మనకి శాండ్ బాక్స్కి వేరేలాగా ఉంటాయి, సో డెవలప్మెంట్కి వేరేలాగా ఉంటాయి, సో అలాగే క్వాలిటీకి వేరే ఉంటుంది, ప్రొడక్షన్కి వేరే ఉంటాయి. అలా మనకి సిస్టమ్ మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయి అన్ని సర్వర్స్కి సంబంధించి యాక్సెస్ మనం మన సీనియర్ని అడిగి తీసుకోవాలి. ఇది సెటప్ కూడా మనమే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి సో సర్వర్ పర్సన్ గైడ్ చేస్తాడు ఎలాగా ఈ సెటప్ చేసుకోవాలన్నది. సో ఇక్కడ క్రియేట్ మీదకి వెళ్ళి కనెక్షన్లోకి వెళ్తే మనకి నెక్స్ట్ అని కొడితే ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ శాండ్ బాక్స్ అని రాసుకుంటాం. ఇక్కడ ఈ డీటెయిల్స్, ఈ 3 డీటెయిల్స్ శాండ్ బాక్స్ ఒకటి,
డెవలప్మెంట్కి ఒకటి, అలా మనకి సెపరేట్ ఉంటాయి అనమాట. అవి మన సీనియర్ని అడిగి తీసుకోవాలి. సో ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సెటప్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తే మనకి ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ రావాలి. ఓకేనా. సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ మనకి సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారు. అంటే స్క్రీన్లోకి జాయిన్ అవ్వాలంటే సెక్యూరిటీ ఇది కొన్ని కంపెనీస్లో అయితే 30 రోజులు కూడా పట్టొచ్చాయండి. జస్ట్ మనకి ఈ సర్వర్స్ అని చెప్పాం కదా, శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్ ఈ సర్వర్ యాక్సెస్ మనకి రావటానికి దగ్గర దగ్గర కొన్ని కంపెనీస్ 30 రోజులు టైం తీసుకుంటాయి. అర్థమైందా? సో అంత టైమింగ్ కొన్ని కంపెనీస్లో అయితే 30 రోజులు, బట్ కొన్ని కంపెనీస్లో అయితే 3 రోజుల్లోనే వచ్చేస్తాయి. కొన్ని కంపెనీస్లో అయితే వారం రోజులు పడతాయి, కొన్ని కంపెనీస్ 2 వారాలు పడతాయి, కొన్ని కంపెనీస్ అయితే నెల రోజులు పడతాయి. ఎందుకు నెల రోజులు పడుతుంది అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి అన్నమాట. ఆ కంపెనీస్లో ఈ సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి అంటే వాళ్ళు కొన్ని వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ మీకు ఇస్తారు. ఆ ట్రైనింగ్స్ అన్నీ అటెండ్ అయ్యి ఓకే మీరు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఆ ట్రైనింగ్ అటెండ్ అయితే మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ ట్రైనింగ్కి దగ్గర దగ్గర 15 రోజులు పడుతుంది. తర్వాత మనకి మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాయి కొన్ని కంపెనీస్. సో బీజీసీ అంటారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. అప్పుడు దాకా మనం ఖాళీగానే ఉంటాం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాం, ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వటం అంతే. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఈ సర్వర్ యాక్సెస్ అనేది ఇస్తారండి. సో అంతేగాని ఇమీడియట్గా మనకి సర్వర్ యాక్సెస్ అనేవి కొన్ని కంపెనీస్లో, చిన్న చిన్న కంపెనీస్లో అయితే ఈరోజే వచ్చేస్తాయి. పెద్ద కంపెనీస్ ఉంటాయి దాంట్లో ఏదో 30 రోజులు పట్టుద్ది. ఓకే, ఎందుకంటే చాలా బిగ్ కంపెనీస్లో ఏంటంటే సాలరీస్ డజంట్ మ్యాటర్. ఎంప్లాయీస్కి 1,00,000 రూపాయలు శాలరీ అంటే వాళ్ళకి పెద్ద మ్యాటరే కాదు. ఓకే, వాళ్ళు కావాలంటే ఉచితంగా నిన్ను పోషిస్తారు, బెంచ్లో కూర్చోబెట్టి నీకు 3 నెలల వరకు వర్క్ కూడా అసైన్ చేయరు కొన్ని కంపెనీస్. సో ఎంప్లాయీని ఆఫర్లు అట్లా పెట్టుకుంటాయి. సో అందుకే ఏంటంటే ఇక్కడ మనకి సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ మనం సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ అన్ని ఇక్కడ నేను ఏమైతే మీకు సర్వర్స్ చెప్పానో ఈ సర్వర్స్ అన్నిటికీ కూడా సో మనకి సెక్యూరిటీ టీం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనా. సో కాబట్టి ఈ సర్వర్ సెటప్ అంతా కూడా మీరు ఓన్గా మీరే చేసుకోవాలి రియల్ టైంలో అయితే. సో మీ సీనియర్స్ దగ్గర నుంచి రోల్స్ తీసుకోవాలి. రోల్స్ అంటే ఏంటి? సో ఇక్కడైతే మీకు సర్వర్ పర్సన్ చేసి పెడతాడు, నో ఇష్యూ. సో ఈ శాండ్ బాక్స్ వీళ్ళకి రోల్స్ ఉంటాయి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాపర్టీస్ ఇవి రోల్స్ ఇవి ఉంటాయి. ఇవి శాండ్ బాక్స్కి, డెవలప్మెంట్కి, క్వాలిటీకి, ప్రీ ప్రొడక్షన్ కూడా ఉంటాయి. ఓకే, సో ఈ రోల్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మామూలుగా సర్వర్ సెటప్ చేసుకోవాలంటే ఇది క్రియేట్ మీద క్లిక్ చేస్తే, కనెక్షన్ మీద క్లిక్ చేసి, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇది సర్వర్ శాండ్ బాక్స్ అని రాసి నెక్స్ట్ ఫినిష్ కొడితే ఇలా వచ్చేస్తుంది అనమాట. శాండ్ బాక్స్ అని వచ్చేస్తుంది. దీని మీద డబుల్ చేయగానే యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ అడుగుద్ది. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ మీరు సో సెక్యూరిటీ వాళ్ళకి టికెట్ రైజ్ చేసి జిఆర్సి టూల్ ద్వారా రోల్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలన్నది మీ సీనియర్స్ చెప్తారు, లేదా ఏదన్నా కేటీ ప్లానింగ్ ఇస్తారు. కంపెనీకి వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ కంపెనీలో ఒక రోల్ ఉంటే వేరే కంపెనీలో ఒక రోల్ ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది ప్రాసెస్కి. ఓకే, సర్వర్ యాక్సెస్ సంబంధించి వేరియేషన్ ఉంటుంది. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఒక 2 వీక్స్ వరకు మీకు వర్క్ కూడా పెద్ద ఏమి ఉండదు. ఒక 2 వీక్స్ వరకు జనరల్గా మీకు పెద్ద వర్క్ కూడా ఏముండదు. ఈ 2 వీక్స్లో మీకు సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవడం, ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వటం, వీడియోస్ని కంప్లీట్ చేసుకోవడం, ఎగ్జామ్ రాయటం, పాస్ అవ్వటం, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే క్లయింట్ సంబంధించిన బిజినెస్ సంబంధించిన డేటా లీకేజెస్ కానీ, ఐటీ సంబంధించిన మాల్ ఫంక్షన్స్ని ఉపయోగించి డేటా కొట్టేయటం, ఇలాంటి సంబంధించిన ట్రైనింగ్స్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే చేయకూడదని, అలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. అలాగే మనం సో ఫ్లోర్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి, సో లేడీస్తో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, అవన్నీ ట్రైనింగ్స్ ఉంటాయి. అలా ట్రైనింగ్స్ అన్నీ కూడా మనకి అటెండ్ అయ్యి చేసుకుంటే అప్పుడు మనకి యాక్సెస్ ఇస్తారండి కొన్ని కంపెనీస్లో. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అసలు ప్రాజెక్ట్ సంబంధించి ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే డే 1 రోజున మీరు ఇట్లా జరుగుతుంది. ఈ సర్వర్స్ మీద నెక్స్ట్ డేస్ కూడా కూర్చుంటారు. ఓకే, సర్వర్ యాక్సెస్ వచ్చింది అంటే నీకు ఇంకా వర్క్ని అసైన్ చేస్తారు. సో టూల్స్ మీద యాక్సెస్ తీసుకోవాల్సి ఉంటుందండి మీకు. సో మీరు ల్యాప్టాప్లో కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఒకవేళ కట్ అయిపోతే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఇది మధ్యలో డ్రాప్ అయితే రీజాయిన్ అవ్వండి. సో మనకి అన్ని యాప్స్ మనకు అవసరమయ్యే యాప్స్ ఉంటాయి కదా, అన్నీ
డౌన్లోడ్ చేసుకోవాలి. మొత్తం యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ యాప్స్ కూడా నేను ఇప్పుడు ఇస్తాను ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో మనకి ఇవన్నీ లాగిన్ క్రెడెన్షియల్స్ రావాలి. జియూఐ, ఈ శాండ్ బాక్స్ డెవలప్మెంట్, అలాగే ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ యాక్సెస్, సొల్యూషన్ మేనేజర్, అలాగే ఎస్వహన సో సంబంధించింది, మైక్రోసాఫ్ట్ టీమ్స్, అవుట్లుక్, షేర్ పాయింట్, ఇవన్నిటికి సంబంధించిన యాక్సెస్ తీసుకోవాలి. మీరు మీ సీనియర్స్ని అడిగి వీటిని ఎలా రెస్పెక్టివ్ టీమ్స్కి మెయిల్స్ చేయటము, కోఆర్డినేట్ చేసుకొని చేసుకోవాలన్నమాట. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి మనం. సెక్యూరిటీ టూల్స్, ఈపీఎన్, సిట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మీరు చేసుకోవాలి. డే 1 ఏం చేయాలి? సో డే 1 వీక్ ఆఫ్టర్ ల్యాప్టాప్ సెటప్ ఐడి క్రియేషన్ యూ విల్ టిపికల్లీ ఇన్స్టాల్ కాన్ఫిగరేషన్ జియూఐ ఫ్యూరీ యాప్స్. వీటికి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాటికి మనం యాక్సెస్ తెచ్చుకొని, అంటే మనం టికెట్ రైజ్ చేసి సెక్యూరిటీ వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళు నీకు యాక్సెస్ ఇస్తారనమాట న్యూ ఎంప్లాయీస్కి. సో రేపొద్దున మనకి ఈ టూల్స్ అన్నీ కూడా కంపెనీలో ఉంటాయి. కంపెనీలో ఉండే టూల్స్ అనమాట. ఈ టూల్స్ మీద మనం పని చేయాలి కాబట్టి ఫస్ట్ డే రోజు నీకు సర్వర్ సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయి. ఎలా 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 అప్లై చేసుకోవాలి, ఎవరెవరు కాంటాక్ట్ పర్సన్స్ అని ఒక డాక్యుమెంట్ని నెత్తిన పడేస్తారు. ఆ డాక్యుమెంట్ చూసుకొని మనం సర్వర్స్ అప్లై చేసుకోవాలన్నమాట రియల్ టైంలో. ఓకే, ఇది పెద్ద విశేషమే కాదు, మీకు చెప్తారు ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా. సో ఇవన్నీ కూడా కంపెనీలో ఉండే టూల్స్ అనమాట. ఆ టూల్స్ మీద పని చేసుకోవాలి కాబట్టి సెపరేట్గా మనం అవన్నీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని వాటి లాగిన్ క్రెడెన్షియల్స్ మనం ఇచ్చినట్లయితే డైరెక్ట్గా నువ్వు లాగిన్ అవుతావు. సో కాబట్టి ఈ టూల్స్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ టూల్స్ మనకి ఇంపార్టెంట్. ఇవే కాకుండా కంపెనీకి మారుతూ ఉంటాయి, టూల్స్ మారుతూ ఉంటాయి, అవన్నీ యాక్సెస్ తీసుకోవాలి. ఇవన్నీ యాక్సెస్ తీసుకోవడమే ఫస్ట్ డేలో మనం చేసే పని అనమాట. ఓకేనా? సో మనకి ఈరోజు సెషన్లో బేసిక్గా మనకి మీ అందరూ కూడా ఫ్రెషర్స్, న్యూబీస్ కాబట్టి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఒక రియల్ టైంలో ఏం జరుగుతుంది, డే 1 ఏం జరుగుతుంది, అసలు ప్రాజెక్ట్లో మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఏ ప్రాజెక్ట్స్లో మనకి వర్క్ చేస్తే మనకి ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది అనేది మీకు చూపించాను. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు బేసిక్ సెషన్స్ అయిపోయినాయి అండి. అంటే ఏంటి, మొత్తం ఆల్ డెమోస్ కంప్లీటెడ్ ఇక్కడితో. ఇక నెక్స్ట్ మనకి బ్యాచ్ మనకి స్టార్ట్ అయ్యేది థర్స్డే నుంచి. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఒకవేళ సాటర్డే లేకపోతే మనకి క్లాస్ సండే ఉంటుంది. ఓకే, మొత్తం వీక్లీ మనకి 3 క్లాసెస్ ఉంటాయి. 3 క్లాసెస్కి నెక్స్ట్ వీక్ అంతా కూడా ప్రాజెక్ట్ మీద ఉంటాయి, మొత్తం ప్రాజెక్ట్ సంబంధించిన క్లాసెస్. సో అది అయిపోతే తర్వాత వీక్ నుంచి కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? కాబట్టి మనకి సో ఈ ఫస్ట్ వీక్లో మనకి జస్ట్ ఒక డెమో క్లాస్ అయ్యింది ఫస్ట్ వీక్లో. ఓన్లీ అది ఫస్ట్ వీక్ కాదు, నేను ఈ వీక్లో ఏం జరిగిందో అదే కన్స్ట్రక్ట్ చేసుకో. ఈ వీక్లో మనకి ఈ వీక్లో ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి, హనా అంటే ఏంటి, అలాగే మనకి ఓటీసీ ప్రాసెస్ మీద ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో చెప్పుకున్నాం. చార్ట్లో ఉంటుంది, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే. ఓకే, సో అలాగే మనకి ఎస్ఏపి హనా అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి, ఈసీసీ వర్షన్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి. సో అలాగే ఈరోజు సెషన్లో మనకి సర్వర్ యాక్సెస్, సర్వర్స్ అంటే ఏమున్నాయి. ఓకే, అలాగే మనకి ఇవన్నీ ఒక జస్ట్ ఇంట్రడక్షన్స్ అయిపోయినాయి. ఇక్కడితో అన్ని ఇంట్రడక్షన్స్ అయిపోయినాయి. తర్వాత నుంచి ఇంకా అన్నీ కూడా మనకి మెయిన్ సెషన్స్ అనమాట. ఓకే, ఇక్కడ దాకా మీరు ఈ డెమో సెషన్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడతో క్లియర్ అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ నుంచి మీరు సో థర్స్డే నుంచి మీరు కంప్లీట్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.